హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి షామీ నుంచి MI 10i వర్సెస్ రియల్మీ X7 గురించి అనమాట. సో ప్రస్తుతానికి మనకి బడ్జెట్లో వచ్చేసరికి ఈ రెండు 5G మొబైల్సే మనకు కనిపిస్తున్నాయి. దాని తగ్గట్టు 4G మొబైల్స్ అయితే కనుక చాలా ఉన్నాయి, కానీ సో చాలామంది హాట్ టాపిక్ అనమాట. ఇప్పుడున్న టాపిక్ ఏంటి మనకి 20,000లో ఏ మొబైల్ కొనాలి, రియల్మీ X7 కొనాలా, షామీ నుంచి లాంచ్ అయిన మనకి MI 10i కొనాలా, సో ఏ మొబైల్ కొనాలి, మనకి రెండు కూడా మనకి మైనస్లోనే ఉన్నాయి కాబట్టి సో చాలామంది యూట్యూబ్ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ రెండు మొబైల్స్ మనం అసలు కొనొచ్చా కొనకూడదా, సో వేరేదైనా అదర్ మొబైల్ కోసం వెయిట్ చేయాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో నేనైతే కనుక ఈ రెండు మొబైల్లో ఏ మొబైల్ తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో ఎందుకంటే మనకి రెండు 5G మోడెంతో వస్తున్నాయి కాబట్టి. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇదన్నమాట. సో పర్ఫెక్ట్గా మీకు చూపిస్తాను డెస్క్టాప్ మీద. సో దేనికి ఏది బాగుంది, డిస్ప్లే పరంగా ఏది బాగుంది, కెమెరా పరంగా ఏది బాగుంది, మీకు క్లియర్ క్లారిటీగా నేను ఒక డెస్క్టాప్ మీద చూపిస్తాను. సో పక్కగా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఏ మొబైల్ కొనాలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. సో మీకు చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కగా మీకు ఖచ్చితంగా వీడియో ఉపయోగపడుతుంది అండ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మన టాపిక్లోకి వస్తే కనుక షామీ నుంచి MI 10i వర్సెస్ రియల్మీ X7. సో మనకి 20,000లో మనకి 5G మొబైల్స్ ఈ రెండే కనిపిస్తున్నాయి. సో మోడల్ కనిపిస్తుంది, కానీ సో చాలా మనీస్ ఉన్నాయి అనమాట దాంట్లో వచ్చేసరికి. సో ప్రస్తుతానికి మనకి ఈ రెండే కనిపిస్తున్నాయి, మనకి 20,000లో 5G మొబైల్స్ అనమాట. సో ఏ మొబైల్ తీసుకోవాలి చాలా మంది సందేహంలో ఉన్నారు. సో ఆ సందేహాన్ని ఈరోజు నిజంగా తీరుస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా. సో మనం ఇప్పుడు డిజైన్ గురించి మనం మాట్లాడితే కనుక పక్కాగా మీకు డిజైన్ పరంగా అయితే కనుక మీకు రెండు ఈక్వల్గా ఉంటాయి. సో మనకి కొంచెం ప్రొడక్షన్ పరంగా అయితే కనుక మీకు పక్కాగా షామీ నుంచే ఇస్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి షామీ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ప్రొడక్షన్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. సో మనకి రియల్మీ X7 అంత ప్రొడక్షన్ బాగోదు, అసలు ఎటువంటి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అని చెప్పి మనకి ఎటువంటి మెన్షన్ చేయలేదు కాబట్టి సో ప్రొడక్షన్ పరంగా అయితే కనుక పక్కగా విన్ వచ్చేసరికి MI 10i అనమాట. సో ఇందులో మాత్రం 5 to 5 వచ్చు అనమాట షామీకి వచ్చేసరికి. ఇక నెక్స్ట్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక షామీ నుంచి సో 6.53 ఫుల్ హెచ్డి ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది. మనకి SD10 సపోర్ట్ చేస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1080x2400 పిక్సెల్ పర్ ఇంచ్ 395 ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది. రియల్మీ X7 అయితే కనుక 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మనకి ఎటువంటి రిఫ్రెష్ రేట్ అనేది లేదు, ఇది నార్మల్ 68 రిఫ్రెష్ అనమాట. సో పిక్సెల్ పర్ ఇంచ్ 1080x2400 PPO సరికి 411 ఉంటుంది. సో మనకి ఎటువంటి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అని ఎక్కడ ప్రొడక్షన్ లేదు కాబట్టి సో డిస్ప్లే పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక సో మనకి అందులో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి సో ఇందులో మనకి సూపర్ డిస్ప్లే కాబట్టి మనకి ఇంచుమించుగా ఈక్వల్గా ఉంటుంది. చాలామంది IPS మనకి ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే మనకి న్యాచురల్గా ఉంటాయి అని చెప్పి, కొంతమంది బ్రైట్గా ఉండాలని చెప్పి సూపర్ డిస్ప్లే ఇష్టపడుతుంటారు కాబట్టి సో డిస్ప్లే పరంగా అయితే కనుక కొంచెం విన్ వచ్చేసరికి మనకి రియల్మీ X7 అనమాట. ఎందుకంటే మన సూపర్ డిస్ప్లే కాబట్టి ఎంత IPS ప్యానల్ అయినా సరే సూపర్ డిస్ప్లే అనేది కొంచెం క్వాలిటీ బాగుంటుంది అనమాట. కొంచెం బ్రైట్గా కనిపిస్తే వచ్చేసరికి చాలా పంచ్గా కనిపిస్తాయి అనమాట. ఇది వచ్చేసరికి న్యాచురల్ కనిపిస్తే మనకి ఇది వచ్చేసరికి మనకి షామీ వచ్చేసరికి ఎనివే మనకి డిస్ప్లే పరంగా అయితే కనుక పక్కగా విన్ వచ్చేసరికి రియల్మీ X7 అనమాట. కానీ అందులో మనకి 120 Hz రిఫ్రెష్ ఉంది. ఒకసారి ఆలోచించండి, చాలా స్మూత్గా ఉంటుంది. సో ఎనీ యాప్స్ మనం రన్ చేసినప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ గురించి అనమాట. ప్రాసెసర్ అయితే కనుక మనకు రెండు డిఫరెంట్గా ఉన్నాయి. మనకి షామీ వచ్చేసరికి Qualcomm Snapdragon 750 5G ప్రాసెసర్ వస్తుంది. ఇది 8 nm ప్రాసెసర్, అలాగే ఆక్టో కోర్ ప్రాసెసర్. ఇందులో 2 కోర్స్ ఉంటాయి అనమాట. ఈ పవర్ఫుల్ కోర్సు కైరోస్ 570 ఉంటుంది. అలాగే GPU వచ్చేసరికి Adreno 619 ఉంటుంది అనమాట. రియల్మీ అయితే కనుక మీటిక్ Dimensity 800U ప్రాసెసర్తో వస్తుంది. ఈ 7 nm ప్రాసెసర్ ఆక్టో కోర్ ప్రాసెసర్. ఇందులో మన 2 కోర్స్ ఉంటాయి. ఇందులో Cortex A76 GPU వచ్చేసరికి Mali G57 ఉంటుందన్నమాట. సో మనకి ప్రాసెసర్ పరంగా మనకు రెండు ఈక్వల్గా ఉంటాయి. సో మనకి మీటిక్ ప్రాసెసర్లో పవర్ఫుల్ ప్రాసెసర్ అది వచ్చేసరికి, Qualcommలో వచ్చేసరికి 750 ప్రాసెసర్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. రెండు ఈక్వల్గా ఉంటాయి. గేమ్స్ అయితే కనుక రెండు బాగా హ్యాండిల్ చేస్తాయి. మనకి 2021లో వచ్చిన ప్రతి ప్రాసెస్ చాలా బాగుంటుంది అనమాట. మనకి 2020తో పోల్చుకుంటే కనుక మీటిక్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఈ రోజుసరికి చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే కనుక మనకి రియల్మీ 7 ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. 720G గేమింగ్ ప్రాసెసర్ కూడా మనకి హైప్ చేస్తుంది అనమాట. అంత బాగుంది ఆ ప్రాసెసర్ వచ్చేసరికి. అలాగే మీటిక్ ప్రాసెసర్ 800U ప్రాసెసర్ చాలా బాగుంటుంది. రెండు ఈక్వల్ అనమాట. సో ప్రాసెసర్ పరంగా ఎటువంటి వంక పెట్టకల్లా ఎక్సలెంట్గా ఉంటాయి. రెండు వచ్చేసరికి ఎటువంటి గేమ్స్ చాలా ఈజీగా రన్ చేస్తుంది అనమాట. సో రెండు వచ్చేసరికి సో ఎనీవే ప్రాసెసర్ పరంగా రెండు విన్ అనమాట. ఇక నెక్స్ట్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడితే కనుక షామీ MI 10i వచ్చేసరికి మనకి రెండు వేరియంట్తో వస్తుంది. 6GB 120GB ఇంటర్నల్, అలాగే 8GB 120GB ఇంటర్నల్తో వస్తుంది.
వస్తుంది. సో మనకి ఒక సిమ్ అండ్ ఒక మెమరీ కార్డు వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చారు. అలాగే మనకి రియల్మీ X7లో వచ్చరికి 2 ఆప్షన్స్తో వస్తున్నాయి. మనకి 6GB 128GB ఇంటర్నల్, అలాగే 8GB 128GB ఇంటర్నల్ వస్తుంది. ఎటుకని డెడికేటెడ్ సాల్ట్ లేదన్నమాట. ఇది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనకు చాయిస్ ఉంది, ఒక సిమ్ కార్డు అండ్ ఒక మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంది. షామీలో వచ్చేసరికి రియల్మీ X7లో అయితే కనుక ఎటువంటి ఆప్షన్ లేదు. వాల్చిన స్టోరేజ్తో మనం అడ్జస్ట్మెంట్ అవ్వాలి కాబట్టి ఇది ఒకసారి ఆలోచించండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే కనుక కెమెరాస్ గురించి అనమాట. కెమెరా గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ అంతా డిఫరెంట్ అనమాట. మనకు షామీ వచ్చేసరికి 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4 మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4 డెప్త్ సెన్సార్. 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్, అలాగే 1080 30 ఫ్రేమ్స్, 60 ఫ్రేమ్స్, 120 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. 720 960 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబుల్ ఉంటుంది. అలాగే రియల్మీ X7 వచ్చేసరికి బ్యాక్ కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 కెమెరా అపర్చర్ 1.8తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.3 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. సో ఇక్కడ మనకి కొంచెం మైనస్ అనమాట రియల్మీ X7 వచ్చేసరికి. ఎందుకంటే మనకి 108 మెగాపిక్సెల్తో పోల్చుకుంటే కనుక 64 కెమెరా అనేది కొంచెం డౌన్గా ఉంటుంది. నేను 108 మెగాపిక్సెల్ చూశాను అండ్ 64 కెమెరా వాడాను కూడా చెప్తున్నాను. సో పక్కాగా మనకి 108 మెగాపిక్సెల్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో వీడియో క్వాలిటీ అయితే కనుక చాలా చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. మనకి OnePlus నాట్ కూడా పనికిరాలేదు. సో వీడియో కెమెరా పరంగా అయితే కనుక అంత బాగుంది. 108 మెగాపిక్సెల్ తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మాత్రం ఫిదా అవ్వాల్సిందే. పక్కాగా 5 to 5 అవ్వచ్చు షామీకి అనమాట. సో అంత బాగుంటుంది అనమాట. ఇక మిగతా 3 కెమెరాలు 2 ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సో మెయిన్ కెమెరా అయితే కనుక పక్కగా వచ్చేసరికి షామీ నుంచి అనమాట. ఇక నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా అనమాట. ఫ్రంట్ కెమెరా అయితే కనుక మన 2 ఈక్వల్, 2 16 మెగాపిక్సెల్ అప్రోచ్ 2.5తో వస్తుంది కాబట్టి మనకు 2 ఈక్వల్గా ఉంటాయి. 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి చెప్పండి, మనకి రియల్మీ X7లో వచ్చరికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబుల్ ఉంటుంది. 1080p అయితే కనుక ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో మీరు లాగిన్ చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి షేక్ అవ్వకుండా వీడియో వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం ప్లస్ పాయింట్లో ఉంది రియల్మీ X7 వచ్చరికి. సో మిగతా క్వాలిటీ అయితే కనుక పగల కానీ డేలైట్ కానీ ఎనీ టైం ఎక్కడైనా సరే ఈక్వల్గా ఉంటుందన్నమాట. క్వాలిటీ పరంగా అయితే కనుక 16 మెగాపిక్సెల్ కాబట్టి సో కొంచెం ఈక్వల్గా ఉంటుందన్నమాట క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ అనమాట. బ్యాటరీ గురించి మనం మాట్లాడితే కనుక షామీ వచ్చేసరికి 4810 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే టైప్స్తో వస్తుంది. USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ఇంకా రియల్మీ X7 వచ్చేసరికి 4310 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ సపోర్ట్ చేస్తుంది. ఇది 18 మినిట్స్లో మనకి 50% ఛార్జ్ అవుతుంది. 100% ఛార్జ్ అవ్వాలంటే 47 మినిట్స్ పడుతుంది అనమాట. సో ఎనీవే మనకి బ్యాటరీ పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక పక్కగా మనకి రియల్మీ X7 కన్నా షామీ Mi 10 కొంచెం బెటర్ అనమాట. ఎనివే మనకి ఎందుకు బెటర్ అంటే కనుక అందులో మనకి 4810 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి సో ఎనివే మనకి ఒక 1 అవర్ ఎక్స్ట్రా వస్తుంది అంత మించి ఇంకేం లేదు. అందులో కొంచెం మనకి రియల్మీ X7 ప్లస్ పాయింట్ మనకి కొంచెం సూపర్ డిస్ప్లే అవ్వడం వల్ల మనకి అక్కడ కొంచెం ఆప్షన్ ఉంటుంది. మనకి వెరీ బ్లాక్గా ఉంటే కొంచెం మనకి బ్యాటరీ కన్జ్యూమ్ చేయదనమాట. అదొక ప్లస్ పాయింట్. సో ఎనీవే మనకి బ్యాటరీ పరంగా అయితే కనుక పక్కగా విన్ వచ్చేసరికి షామీ నుంచి అనమాట. ఇంకా ఫింగర్ ప్రింట్ గురించి మనం మాట్లాడితే కనుక మనకి రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది షామీ వచ్చేసరికి. రియల్మీ X7 వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సో మనకి రియల్మీ X7 3.5mm జాక్ లేదు. సో మనకి Mi 10లో వచ్చేసరికి 3.5mm జాక్ ఇచ్చారనమాట. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రైస్ పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక ఫస్ట్ ప్రైస్ గురించి మనం మాట్లాడితే కనుక షామీ Mi 10 వచ్చేసరికి 6GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి 22,000 పెట్టారనమాట. ఇది అమెజాన్లో లభిస్తుంది. అలాగే రియల్మీ X7 వచ్చేసరికి 2 వేరియంట్ వస్తుంది. 6GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి 20,000 పెట్టారు. 8GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి 22,000 పెట్టారు. ఇది ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రైస్ పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక సో ఫస్ట్ స్పెక్స్ గురించి మనం మాట్లాడితే కనుక డిస్ప్లే పరంగా అయితే కనుక పక్కాగా విన్ వచ్చేసరికి రియల్మీ X7 చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే బ్యాటరీ పరంగా ఆలోచిస్తే కనుక పక్కాగా మనకి షామీ బాగుంటుంది అనమాట. కెమెరా పరంగా ఆలోచిస్తే కనుక పక్కాగా షామీ బాగుంటుంది అనమాట. ఇంకా ప్రాసెస్ గురించి మనం మాట్లాడితే కనుక సో మనకి ఎంత మీడియట్ మీద స్నాప్డ్రాగన్ కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి సో షామీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో మీకు పర్ఫెక్ట్గా మీకు అర్థమైంది కదా. సో ఒక 2,000 ఎక్స్ట్రా వేసుకోగలను అనుకుంటే కనుక సో నన్ను అడిగితే కనుక షామీ Mi 10 అనేది కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కువ డిస్ప్లేకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వను అనుకుంటే కనుక మిగతా అన్ని విషయాల్లో Mi 10 ఇస్ ద బెటర్గా ఉంది. సో రియల్మీ X7తో పోల్చుకుంటే కనుక సో మనకి ఐసీసీ కార్డు ఉంటుందన్నారు కదా. సో అది మనకి ఆఫర్ వస్తే కనుక 20,000కి వస్తుందంటే కనుక సో 20,000 ఏది బెటర్ అనుకుంటే కనుక పక్కాగా నన్ను అడిగితే కనుక Mi 10 ఇస్ ద చాలా బెటర్ అనమాట. సో మీకు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. సో బ్యాటరీ పికప్ కానీ కెమెరా కానీ సో అన్ని విధాలుగా చాలా బాగుంటుంది అనమాట. రియల్మీ X7లో వచ్చేసరికి ఓన్లీ మనకి డిస్ప్లే పరంగా తీసుకోవాలి తప్ప కానీ సో మిగతా అన్ని విషయాల్లో కొంచెం మనకి మైనస్గా ఉందని చెప్పొచ్చు. సో ఎనీవే మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. సో పక్కాగా మీద 20,000 ఉంటే కనుక మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెస్ తీసుకోండి. అంటే షామీ Mi 10 తీసుకోండి. చాలా బెటర్ అనమాట. ఆ మొబైల్ వచ్చేసరికి మిమ్మల్ని చాలా సాటిస్ఫై చేస్తుంది అనమాట ఆ మొబైల్ వచ్చేసరికి. ఓకే ఈరోజు టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ప్లీజ్ ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్
అండ్ జై హింద్.